తన వయసు చిన్నది కావచ్చు శాంతి, కానీ తనన్న మాటలు చిన్నవి కావు. ఆ మాటల వల్ల నాకు కలిగిన బాధ చిన్నది కాదు. చిన్న ముల్లే ఎక్కువ బాధ పెడుతుంది తెలుసా? అలా అనకూడదమ్మా. అది నీ చెల్లెలు కదా. మనస్పర్ధలేమైనా వస్తే వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ నేను నీకు నేర్పాలా అమ్మా? మన మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా మూడో వ్యక్తి ముందు మనల్ని తక్కువ చేయొచ్చా? కర్ణ చేసిన సహాయాల పట్టిక చెప్పిన తనకి చిన్న వయసు నుండి తన అక్క తన కోసం ఏమేం చేసిందో గుర్తులేదా? సరే, ఒప్పుకుంటాను. మొదటిసారి నేను కర్ణాన్ అన్నప్పుడు తప్పు నాది, కానీ ఇప్పుడు తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అని మనమే చూస్తున్నాం కదా శాంతి. ఆ రోజు కొంచెం ఆలస్యం జరిగిన దాని ప్రాణానికి ప్రమాదం జరిగేది. దానికి ఏమైనా అయ్యిందని నీకు తెలుసుంటే నువ్విప్పుడు ఇలా ఉండేదానివి కాదు. నన్ను మీ ఇద్దరు అనాథం చేసి వెళ్ళిపోయేవారు. మర్చిపోమ్మా. జరగాల్సిన ప్రమాదాన్ని తన చిటికెన వేలుతో ఆపేశాడు దేవుడు. మళ్ళీ అదే తలుచుకోకూడదమ్మా. తలుచుకోకూడదని చెప్పడం నీకు చాలా ఈజీ శాంతి, కానీ ఆ రోజు ఏదైనా అయ్యుంటే ఆ దేవుడు నేను రోజు శపిస్తూ కూర్చోవలసి వచ్చేది. కర్ణ స్థానంలో తేజస్ ఉన్నా నేను అలాగే మాట్లాడేదాన్ని. ఎందుకు? ఈ ప్రపంచమే మారిపోయినా నాకు ఎదిరించే ధైర్యం ఉంది, కానీ మీ ఇద్దరిని కోల్పోయి బ్రతికే శక్తి నాకు లేదు. మనక దేవుడున్నాడు తల్లి. తనకి కర్ణ చేసిన అన్ని సహాయాలు గుర్తున్నాయి. కరెక్ట్ గానే చెప్పింది, తప్పేం లేదు. కానీ తన కోసం తన సొంత హక్కని ఏం చేసిందో మాత్రం గుర్తులేదా తనకి? అది స్కూల్లో ఉన్నప్పుడు అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఎంత మొండికేసేదో. ఎన్నోసార్లు నీకు చెప్పకుండా 2 రూపాయలు దొరుకుతాయని చిన్న చిన్న పనులు చేసి డబ్బులు ఇచ్చాను. ఎవరి కోసం? నాకు ఇంజనీరింగ్ చదవాలని కళ్ళుండేది, కానీ అది ఎప్పుడు మెడిసిన్ చదవాలని అన్నదో అప్పుడే నా కళ్ళని పక్కన పెట్టి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసి త్వరలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నది ఎవరి కళ్ళ కోసం శాంతి? చాక్లెట్ కూడా తన కోసం వదిలేశాను నేను. ఎందుకంటే తన నవ్వులోనే నాకు సంతోషం వచ్చేది. ఎన్నోసార్లు నువ్వు నా పాత బట్టలన్నీ దానికోసం తీసి పెడితే నీ కళ్ళు కప్పి ఆ బట్టలన్నీ పారేసేదాన్ని, దానికి కొత్త బట్టలు కొని పెడతానని. నోటితో మాత్రం తనని చెల్లెలని పిలవచ్చేమో శాంతి, కానీ నా మనసులో అది ఎప్పుడు అది నాకు కన్న బిడ్డ లాంటిదే. ఇదంతా చెప్తే ఓ అక్క తను చేసిందంతా లెక్క రాస్తుందా అని అనుకోవచ్చు. పర్వాలేదు, ఎలాగో తనకి వేరే వాళ్ళు చేసిందే పెద్ద సహాయం అనిపిస్తుంది కదా. కనీసం దానికి నేను చేసిందంతా దానికి గుర్తొస్తుందనే చెప్పానంతే. అక్క, నిన్ను బాధ పెట్టాలని కలలో కూడా ఆలోచించలేదు. నువ్వు చేసిందంతా మర్చిపోయే చెడ్డదాన్ని కాదు. నాకు కావాల్సింది నీ క్షమాపణ అంతే. సారీ అక్క, ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు పెట్టిన బాధ చాలా పెద్దది. దాన్ని మర్చిపోయి క్షమించే అంత గొప్పతనం నాకు లేదు. అక్క అక్క ఆగక్క, అక్క ప్లీజ్ ఆగక్క. నిత్య.
మాట్లాడేవన్నీ మాట్లాడి సారీ పైగా రాను రాను రాజుగుర్రం గాడిదైంది. నాదే తప్పు. పాపం అంత చిన్న వయసు నుండి గారవం చేశాను. సరిగ్గా బుద్ధి చెప్పింది. ఇలాంటి ప్లాన్లకి తెలివి ఉపయోగించే బదులు ఆలోచించి మాట్లాడడం నేర్చుకుంటే ఆనందించేదాన్ని. చెప్తా దీనికి. నిధి, నిధి, నిన్నే పిలుస్తున్నాను. ఇదేమన్నా పిల్లలాట అనుకున్నావా? తప్పు చేయడం సారీ చెప్పడం, తప్పు చేయడం సారీ చెప్పడం. ఆ సారీ అన్న పదానికి అర్థమేముంది? ఇప్పుడు నేను నిజంగానే సారీ చెప్తున్నాను. ప్లీజ్ అక్క, ఇక నుండి నేనే తప్పు చేయను. ప్లీజ్ నన్ను క్షమించు. మొహం చూసి మాట్లాడు. ఇలా తింగర్ పనులన్నీ చేసి నా కోపాన్ని కరిగిద్దామనుకున్నావా? తిరిగిటు. చూడు చూడు, ఇంకా నన్ను తిడుతూనే ఉన్నావు. నువ్వు ఇలా కోపంగా ఉంటే నీ మొహాన్ని నేను చూడలేను. నువ్వు నన్ను క్షమించాలని చెప్పు, అప్పుడు తిరుగుతాను. కోపం నెత్తికెక్కుతుంది నాకు. మళ్ళీ చెడ్డదాన్ని చెయ్యొద్దు నన్ను. ఇదంతా మాట్లాడే ముందు ఆలోచించాల్సింది కదా. తిరుగు అని చెప్తున్నానా? అక్క, కృష్ణ కృష్ణ, అక్క చివరికి నవ్వింది. అక్క, నవ్వుతున్నావా? నాకు తెలుసు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిజంగా నీకు కోపం తెప్పించాలని నేను ఇలా చేయలేదు. ఎంతైనా నువ్వు నా అక్కవి కదా. నీ కోపంలో నాకు కొంత పార్ట్ వచ్చింది. ఆ కోపంలో ఏవేవో మాట్లాడేశాను. ప్లీజ్ క్షమించక్క. సారీ 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 అక్క. నువ్వు నా కోసం హెల్ప్ చేయడం, నీ కలల్ని నువ్వు పక్కన పెట్టడం, ఇవన్నీ నాకు గుర్తు లేదనుకోవద్దు. చివరి వరకు నాకు గుర్తుంటాయక్క. నువ్వెప్పటికీ నా అక్కవే. నీకు నా నుండి ఎప్పుడు ఏం కావాలన్నా నువ్వు అడక్క ముందే నేను అన్నీ ఇచ్చేస్తాను. కానీ ప్లీజ్ మాట్లాడనని మాత్రం అనొద్దు. నేనేం కావాలన్నా వదులుకుంటాను, బట్ నిన్ను మాత్రం వదులుకునే మాటే లేదు. కావాలంటే నా ప్రాణం కూడా. అలా మాట్లాడకు. నేను ఆ మాటలు వినలేను. మరి నువ్వు నా మీద కోపంగా ఉంటే తట్టుకోవడం నా వల్ల కాదక్క.